దేవుడు చేసిన కార్యం ఏంటంటే గృహం కోసం ఎంతో బాధపడ్డాము. గృహం కట్టుకున్న తర్వాత ఎన్నో శ్రమలు వచ్చాయి. మా అక్కల పాప ఇసాకయ్య గారు అక్కడ ప్రార్థనా శక్తి అవుతుంది, ఇల్లు పిన్ని వెళ్తే ఇల్లు అది బాగా అవుతుందని చెప్తే సరే అని చెప్పి వచ్చాను. నేను వచ్చి 4 నెలల్లోనే దేవుడు ఎన్నిసార్లు ఇసాకయ్య గారి ద్వారా మాట్లాడారు. గృహం కూడా నాకు చక్కగా, అసలు మా దగ్గర డబ్బులైతే ఏమీ లేదు. ఒక ఫ్లోర్ కట్టుకుందాం అనేసరికి దేవుడు నాకు 3 ఫ్లోర్లు కట్టుకునేలాగా దేవుడు కార్యం చేశారు. తర్వాత ఇసాకయ్య గారు కూడా డిసెంబర్లో చెప్పారు, మీరు గృహం అయితే కడుతున్నారు కదా, అది గృహం మీరు వెళ్తున్న కొలది పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత విశాలమైన స్థలం ఇస్తానని చెప్పారు దేవుడు. తర్వాత మా గృహం కూడా మేము అనుకోలేదు అలా 3 ఫ్లోర్లు కడతామని. దేవుడు గొప్ప కార్యం మా పట్ల చేశారు. ఇసాకయ్య గారు కూడా చాలా మేము వందనాలు చెల్లించుకుంటున్నాము. వచ్చిన 4 నెలల్లోనే ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మా గృహాల్లో జరిగాయి. మా అక్కల కోడలు కూడా గర్భఫలం కోసం వచ్చాము, అది కూడా కన్ఫర్మ్ అయ్యింది. తర్వాత తమ్ముడు విషయంలో కూడా దేవుడు కార్యం చేశారండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.